గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ ర్యామ్ వాడుకుంటుందని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వచ్చేటప్పటికి ఓపెన్ చేయబడి ఉన్న ప్రతి ట్యాబ్‌ని ఒక సెపరేట్ ప్రాసెస్ లాగా కన్సిడర్ చేస్తుంది. అలాగే మనం క్రోమ్ బ్రౌజర్‌లో ఏదైనా ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే గనక ఆ ఎక్స్‌టెన్షన్ కూడా ఒక ప్రాసెస్ లాగా కన్సిడర్ చేస్తుంటుంది. ఇలాగా ప్రతి ట్యాబ్‌ని అలాగే ప్రతి ఎక్స్‌టెన్షన్‌ని వేరు వేరు ప్రాసెస్ లాగా కన్సిడర్ చేయడం వలన వాటికి కొంత ర్యామ్ అనేది కేటాయించబడుతూ ఉంటుంది. అంటే దేనికది సెపరేట్‌గా ర్యామ్ కేటాయించబడుతూ ఉంటుంది. అంటే వీటిలో ఏదైనా గాని అంటే ఒక ట్యాబు పర్టిక్యులర్ అంటే ఒక ట్యాబ్‌లో మనం ఏదైనా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకుంటే ఆ సైట్‌లో ఉండే సెక్యూరిటీ లోపాల వలన మనకు ఆ ట్యాబ్ క్రాష్ అయిపోతే గనక మొత్తం బ్రౌజర్ క్లోజ్ అవ్వకుండా దాన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయడం వలన మిగతా ట్యాబ్‌లు సురక్షితంగా ఉండే విధంగా ఈ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాగే ఎక్స్‌టెన్షన్స్ కూడా కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మాల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి ఎక్స్‌టెన్షన్స్ విషయంలో మిగతా మొత్తం బ్రౌజరు అలాగే దాంట్లో ఓపెన్ చేయబడిన అన్ని వెబ్‌సైట్‌లు సేఫ్‌గా, పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఆ పర్టిక్యులర్ ఎక్స్‌టెన్షన్ మాత్రమే స్టాప్ అయ్యే విధంగా మనకి ఈ ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి మనకి నంబర్ ఆఫ్ ట్యాబ్స్ అలాగే ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే గనక క్రోమ్ బ్రౌజర్ అనేది కామన్‌గానే ఎక్కువ ర్యామ్ ఆక్యుపై చేస్తుంటుంది. సో, మీ కంప్యూటర్‌లో 4 జీబీ అంతకంటే ఎక్కువ ర్యామ్ ఉంటే గనక ఇది పెద్ద విషయం కాదు.